న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని 4వ వార్డు కౌన్సిలర్ మరియు నిడదవోలు మున్సిపల్ వైస్ చైర్మన్ గంగుల వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని సేవారత్న లయన్ రంగా వెంకటేశ్వరరావు ఆర్థిక సహకారంతో గురువారం సుమారు 150 మంది పేదలకు వృద్ధులకు దుప్పట్లు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ ముఖ్య అతిథిగా విచ్చేసి వైకాపా జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా పార్టీ శ్రేణుల మధ్య కేకు కట్ చేసి సంబరాలను అంబరాలంటించారు. ఈ కార్యక్రమంలో సేవారత్న లైన్ రంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకృతి లాంటిదని, కుల మత వర్గ విభేదాలు లేకుండా అందరికీ సమాన్యాయం చేస్తుందని, నిరుపేదలను ధనవంతులు చేయడమే జగనన్న లక్ష్యమని అన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సేవలు అమోఘమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, వైస్ చైర్మన్లు గంగుల వెంకటలక్ష్మి, యలగాడ బాలరాజు మరియు నిడదవోలు పట్టణ కౌన్సిలర్లు, వైకాపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. గోపిగా నాయకత్వం జై జగన్, జై జగన్, జై జగన్. ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నారు రాజకీయాల్లో, అలాగే మా అన్నయ్య ఉన్నారు ధైర్యంగా మాట్లాడుతున్నారు. మరి ఈ రోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు. మరి ఆయన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. మరి పిల్లలకి ఎంతో విద్య, అలాగే పేదవాళ్ళందరూ ధనవంతులు అవ్వాలని ఆయన మరి ఆయన ఆకాంక్ష మన సీఎం గారిది. మరి చాలా మంది అన్ని తట్టుకోలేక మరి మన స్టేట్ ఆయన ముఖ్యమంత్రి ముందు ఎంతో చిందరవందరగా ఉండేది ఎదక్క. ఆయన మరి జిల్లాలో చేసి అవి చేసి ప్రాజెక్టులు కట్టి మరి ఎంతో ముందుకెళ్తున్నారు. మరి ఏంటంటే మరి చాలా మంది బాగా చేస్తారు కాబట్టి గట్టిగా మనల్ని అందరూ అంటూ ఉంటారు, ఏం పట్టించుకోవద్దు. ఇది మన వైఎస్ఆర్ పార్టీ అంటే ప్రకృతి లాంటిది. అంటే మన అందరూ హాయిగా దీంట్లో ఉండొచ్చు. మీకు అర్థం మరి తప్పలు కొట్టుండే అంటే మన ప్రకృతి చూడే అన్ని జీవులు ఎలా బతుకుతున్నాయి, అందరూ అలా హాయిగా ఉండొచ్చు. మన అందరూ అర్థమైందా? అలాంటి పార్టీ జగన్ గారు వైఎస్ఆర్ పార్టీ. అందువల్ల మన ఎవరు ఏమన్నారని పట్టించుకోవద్దు. మరి ఆయన ఆరోగ్యం బాగుండాలి, అన్ని బాగుండాలని, కనీసం 50 సంవత్సరాలు మళ్ళీ సీఎం చేయాలని కోరుకుంటూ ఈ రోజు పేదలకి మరి మా రంగా సుబ్బారావు పళ్ళు, మా అమ్మగారు దుప్పలు నుండి పేదలకు ఇస్తున్న ఈ రోజు జగన్ గారు. మరి ఆయన గురించి చెప్పట్లేదు. మరి ఆయన ఎక్కువగా మాకు మా ఫ్యామిలీ కావాలి చుట్టాలు. మరి ఆ నాన్నగారికి సిమెంట్ రోడ్డు వాళ్ళ నాన్నగారు ఇస్తుంది చూసా, ఇప్పుడు కూడా చెప్పలేదు. మరి ఆయన పేరు నిలబడుతూ మన ఆదినారాయణ గారు చాలా బాగా చేస్తారు. అలాగే మన మెయిన్ రోడ్డు నేను సింగపూర్ లో ఎక్కడ చూసాను, 5 రోడ్డు అలా తయారు చేస్తారు. తప్పుడు అవుతుంటే సారు మరి మీరు అందరూ ఇంకా ఆయనకి ఓటు వేస్తే ఇంకా టౌన్ బాగా చేస్తారు. ఆయన పనులు చాలా ఇది మేము ఎవరు చనిపోయినా చుట్టాలు చనిపోయిన రాజమండ్రి వెళ్ళే వాళ్ళు ముందు కాగితం పెట్టేశారు. మమ్మల్ని అక్కడ రాజమండ్రి ఎక్కడికి శ్మశానగర్ తీసుకెళ్ళమని, అక్కడ బాగుంది మేము భోజనం అక్కడ తిన్నాం, అక్కడికే తీసుకెళ్ళిపోయారు. మరి ఆదినారాయణ గారు మా అన్నయ్య గారు మరి రోటరీ క్లబ్ ద్వారా చాలా కష్టపడి చాలా మంది ఆయన ఎన్నో అన్నారు. ఆయన అన్ని మనసులో పెట్టుకోకుండా మనకు మంచి
ఎప్పుడన్నా దేవుడు చల్లగా తీసుకెళ్ళిపోయినప్పుడు రెస్ట్ తీసుకోవడానికి మంచి కైలాస నీరు కట్టారు. మరి చాలా అద్భుతం అది. ఆయన ఎన్నో మాకు తెలిసిన మాటలు మీకు తెలీదు. ఈ రాజకీయాలు అంటే ఎన్నో ఏలకోలంగా ఉండే చాలా కష్టాలు ఇవన్నీ. ఈ ప్రతి వాళ్ళు సోషల్ మీడియాలో అయ్యి పెడతారు. నమ్మద్దు పోస్టులు దయించి. పిల్లలు చదువు లేని వాళ్ళందరూ కూడా ధనవంతులు అవుతారు దయించి. ఈ ఆయన ఆకాంక్ష ఎవరిది? మన ముఖ్యమంత్రి గారిది. ఆయన తండ్రి సింహానికి సింహమే పుడుతుంది ఏంటి, సింహం పిల్లలు. అలాగా ఆయన రాజకీయ కుటుంబం వాళ్ళందరిది కూడా మీరు దయించి మీరు ఎప్పుడు కూడా జగన్మోహన్ నెక్స్ట్ కూడా మన ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ గారు కూడా అందరూ నెగ్గించాలి. అందరికీ సెలవు. అలా మా వజీర్బాయి గారు కూడా మరి పెద్దలు జిల్లా ప్రెసిడెంట్ గారు మాట్లాడారు. మరి రెండు మాటలు రండి. పద్మావతి గారు అలా లైన్ కదండి వచ్చండి ఇలా వచ్చి రండమ్మా. రండమ్మా. ఒక లైన్ అమ్మా, లైన్ ఒక లైన్ గా రావాలి. లైన్ 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 వీడియో తీస్తాను. వచ్చాడు స్పీడ్గా అలా వెనక్కి రా, వెనక్కి మహిళ వెనక్కి రా. అది వచ్చాను ట్రెండ్ వెనక్కి బాబాయ్ చంద్రమారా చంద్రమా కుమారి గారే ఒక ఆవిడ పంపిస్తారు. ఇచ్చాను